హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్రికాస్ నెస్ట్. సో ఈరోజు వీడియోలో అయితే మేము మా వీకెండ్ సండే ఎలా స్పెండ్ చేసామన్నది చూద్దరొచ్చేయండి. సో సండే అంటే అందరికీ డెఫినెట్గా ఏదో ఒక స్పెషల్ చేసుకుంటాం కదండి. సో అలా ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్లో చోలే భటూరా చేసేసుకున్నాము. నేను రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి మా అత్తయ్య గారు నాకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసి రెడీగా ఉంచారు. సో ఇది ప్రాసెస్ ఎలా చేసేది ఎలా అన్నది నేను ఇక్కడ చూపించేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి స్టిర్ చేస్తూ ఉండండి. ఒక రా స్మెల్ పోగానే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి అరోమా వచ్చేస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంటుంది. ఆ అరోమా చాలా బాగుంటుంది. అండ్ టొమాటోస్ వచ్చేసి మనం మిక్సీకి వేసుకొని మంచి ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలండి. సో టొమాటోస్ ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. టొమాటోస్ ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక ఈ మిక్చర్ తీసుకొని మనం ఆల్రెడీ సార్ట్ చేసి ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఆ రోజు చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి, ఎందుకంటే అప్పటికి మా పాప లెగోలేదు. తను జనరల్గా లేచేసరికి 9-9:30 అవుతుంది. సో ఈలోపు నాది కుకింగ్ కూడా అయిపోయిందనమాట పొద్దున. సో ఇలా మనం ప్యూరీ వేసేసుకున్నాక అది రా స్మెల్ పోయే వరకు మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. టొమాటోకి రా స్మెల్ కనుక పోకపోతే ఆ టేస్ట్ అనేది రాదండి. సో ఆ పచ్చివాసన అనేది ఖచ్చితంగా పోవాలి. అండ్ సోక్ చేసి పెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిచ్చి, విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఉడికిన శనగలు ఉంటాయి కదండి, అవి మనం మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటే ఫైన్ పేస్ట్ అయిపోతుంది అది కూడా. సో అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనకి కావాల్సిన మసాలాస్ వేసుకోవచ్చండి. నేనైతే మసాలా ఓన్లీ చోలే మసాలా ఒక్కటి యూస్ చేస్తాను. చోలే మసాలా, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. సో మనకి రిక్వైర్డ్ మసాలాస్ అన్నీ మనం వేసేసుకున్నాక మనం ఏంటంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది శనగలు వేస్తాం కదా మిక్చర్ చేసి, సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది అనమాట. అంత గట్టిగా ఉంటే కర్రీ బాగోదు కదా. సో మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకున్నాక మసాలాస్ అన్నీ యాడ్ చేసాక కూడా, అండ్ ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టుకునే శనగలు మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు, అందులో వేసేసుకోవచ్చు. అండ్ మిగిలినవి అలానే ఉంచుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు. సో ఇప్పుడు కావాల్సినన్ని శనగలు వేసేసుకున్నాక మనం మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచాలండి. 10 minutes అలా లో ఫ్లేమ్లో బాయిల్ అవుతూ ఉంటే బాగుంటుంది. అండ్ మా రాక్షసి లేచిందండి. నాది కుకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయాక లేచింది. అమ్మ అమ్మ అనుకుంటూ వెతుక్కుంటా నా దగ్గరికి వచ్చేసింది. సో కాసేపు అలా మేము ఎంజాయ్ చేసాము ముద్దులు పెట్టుకొని. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది అనమాట ఫైనల్గా చోలే భటూరా ఇలా వచ్చింది, చోలే కర్రీ ఇలా వచ్చింది. అండ్ పక్కనే మా పాపకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఓట్స్ బనానా చేస్తున్నాను ఆ రోజు సండే. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయాక పాపకి పెట్టేస్తున్నాను. మా పాపకి తిరుగుతా పెట్టాలంటే అస్సలు తినదండి. ఖచ్చితంగా ఏదన్నా సాంగ్ కానీ ఏదైనా రైమ్స్ కానీ ప్లే చేస్తా పెట్టేస్తే త్వరగా తినేస్తుంది. మొత్తం తిరుగుతా తినాలంటే అమ్మో ఫస్ట్ మనం తినాల్సి వస్తుంది, చాలా ఎనర్జీ కావాలి. మా పాప బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్ అందరికీ హాయ్ చెప్తుంది, కిసెస్ ఇస్తుంది మార్నింగ్. అండ్ ఆ రోజు మా సిస్టర్ అండ్ బ్రదర్ వచ్చారండి. వాళ్ళు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. సో గాన్వీకి తెలియదు అనమాట వాళ్ళు వచ్చిన విషయం కూడా. సో సర్ప్రైజ్ చేసింది కనబడి. ఒక్క నిమిషం అర్థం కాలేదు పాపకి, ఏంటి రోజు వీడియో కాల్లో కనిపించామా, ఇప్పుడు సడన్గా నా ఎదురొచ్చి కూర్చుంది అని చాలాసేపు ఎగ్జైట్ అయ్యి బాగా ఆడుకుంది కాసేపు తనతో. అండ్ అలా గడుస్తూ ఉందండి ఆ డే అంతా వాళ్ళతో బాగా. అండ్ ఇప్పుడు మా సిస్టర్ అయితే తింటుంది. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందని అడిగితే అబ్బా ఎక్సలెంట్ ఉంది అన్నది. సో అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా సరే ఎక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు సరే స్విమ్మింగ్కి వెళ్దాం సండే కదా అనుకున్నాము. సో మేమందరం అన్ని ప్యాక్ చేసుకొని స్విమ్మింగ్కి వెళ్దామని రాయల్కోంటికి వెళ్తున్నామండి. మాకు ఇక్కడ రిసార్ట్ ఉంటుంది, అక్కడ పూల్ చాలా క్లీన్గా నీట్గా ఫిల్టర్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వాటర్. సో బేబీకి కూడా సేఫ్ అనమాట. అండ్ మా బేబీ ఎప్పుడు వాటర్, ఆ క్లోరిన్ వాటర్ అనేది ఎప్పుడు సిప్ చేయదు, తనకి చాలా భయం అనమాట.
సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉంటది. మనం చెప్పేదానికన్నా తను ఇంకా కేర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, చూసి ఎక్సైట్ అవుతుంది. అండ్ తను మా కజిన్ అనమాట తమ్ముడు. ఆడెప్పుడెప్పుడు దాన్ని పడేద్దామా అని చూస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు పాప అయితే. మేము గూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో, మన సబ్స్క్రైబర్స్‌కి వీడియో రికార్డ్ చేయాలని చెప్పి నేను అక్కడ కూర్చొని రికార్డ్ చేస్తా ఉన్నా. నేను పూల్‌లోకి దిగాను. బట్ నేను దిగినప్పుడు ఎవరు రికార్డ్ చేయలేదు. సో, నేను మళ్ళీ పైకెళ్ళినాక రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. సో, స్విమ్మింగ్ నుండి బ్యాక్ టు హోమ్ అనమాట. మేము మళ్ళీ లంచ్ టైమ్‌కొచ్చేసాము. అరౌండ్ 1:32 అయింది. సో, మా పాపకి రసమన్నం చేసి పెట్టేశాను. ఈలోపు మా పాపకి వచ్చినాక స్నానం కూడా పోసి రెడీ చేసేసాను. అవన్నీ వీడియోస్ రికార్డ్ చేయలేదు నేను. సో, రసమన్నం తినేసాక పైకొచ్చామండి ఇంకా పడుకుందామని. మా పాప రోజంతా పొద్దున పూట పడుకోదు. బట్ మ్యాండేటరీ అనమాట. మధ్యాహ్నం పూట పడుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ షీ ఈజ్ ఎ చాక్లెట్ లవర్ అండి. ఎలా తెలుస్తదో తెలీదు. పైకొచ్చాక కంపల్సరీ అమ్మ చాకీ, అమ్మ చాకీ అని అడుగుతదండి. చాలా చిన్న బాబు 1.5 ఇయర్ అంతే. బట్ ఎంత అంటే అంత ఇష్టం. ఇక్కడ చూడండి ఎంత అల్లరి చేస్తుందో చాక్లెట్ ఇవ్వలేదని. షీ లిటరల్లీ లవ్స్ ఈటింగ్ చాక్లెట్స్, కేక్స్ అన్నీ ఏవైతే తినకూడదో అవన్నీ కూడా షీ లవ్స్ టు ఈట్ అనమాట. సో, ఆ రోజు అలా చాక్లెట్ తినేసి కాసేపు వాళ్ళ పిన్నితో ఆడుకొని ఆ రోజు మధ్యాహ్నం అలా పడుకున్నాము కాసేపు. చూడండి డ్యాన్స్ కూడా ఏస్తుంది. తనకి ఏదైనా నచ్చినది మనం గనక ఇస్తే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతది. చాలా హ్యాపీ ఫీల్ అవుతది. తన బిహేవియర్‌లోనే తెలుస్తుందనమాట. తన యాక్షన్‌లోనే. ఇష్టమైనది ఏది పెట్టదు. నార్మల్‌గా ఏదైనా షేర్ చేసుకుంటది గానీ, బట్ ఈ చాక్లెట్స్, కేక్స్ అన్నవైతే అస్సలు ఇయ్యదు. అస్సలు షేర్ చేయదనమాట. ఎక్కడ మనం తినేస్తామా, ఎక్కడ అది మిస్ అయిపోతదా అన్నట్టుగా చేస్తుంటది. సో, ఆ రోజైతే అలా చాక్లెట్ తినేసింది. మేము మంచి న్యాప్ ఏసాము. ఈవినింగ్ మేము కిందకొచ్చేసరికి మా అత్తయ్య గారు మా కోసం బజ్జీలు, రకరకాల బజ్జీలేశారు. వీళ్ళందరూ తింటున్నారు. నేను మా పాపకి స్నాక్స్ పెట్టేశాను అదే టైంలో. ఇక్కడ చూడండి మా మామయ్య గారు కట్ బజ్జీ కలుపుతున్నారనమాట మసాలా వేసి. సో, మంచి క్లైమేట్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! బయట చల్లగా ఉంటుంది క్లైమేట్. సో, ఇలా వేడి వేడి బజ్జీలు, పకోడీలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్‌కి స్పాట్ కేఫ్‌కి వెళ్ళిపోయామండి. డెజర్ట్స్ తిన్నాము అండ్ పాస్తా, గార్లిక్ బ్రెడ్ తిన్నాము. సో, అలా అయితే ఆ రోజు బాగా గడిచిపోయిందండి. మా తమ్ముడు, మా చెల్లి, పాప, మా హస్బెండ్, నేను చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కేక్ రాగానే మా పాప ఎక్స్‌ప్రెషన్ చూడండి. అస్సలు ఆగేలా లేదు. కేక్ కావాలి, కేక్ కావాలి, కేక్ కావాలి అని ఒక్కటే ఏడుపు. సో, తినేసి వచ్చేసాం మేమింకా ఇంటికి. కాసేపు మా పాపతో ఆడుకొని, ముద్దులు పెట్టించుకొని బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే అంతా. చాలా ఎంజాయ్ చేస్తది. తనకి హ్యాపీనెస్ అనమాట. మనం తనతో టైం స్పెండ్ చేసి ఆడుకుంటే, అబ్బా! చాలు మన వాళ్ళేరా అన్నట్టు ఉంటుందనమాట. సో, వాళ్ళకి మన టైం, అటెన్షన్ అన్నీ ఇయ్యాలి కదా! ఎండ్ ఆఫ్ ద డే. ఖచ్చితంగా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఎన్ని వర్క్స్ ఉన్నా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇయ్యాలి, లవ్ ఇయ్యాలి, ఎఫెక్షన్ అన్నీ ఉండాలి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.